కాంగ్రెస్ పార్టీ అన్నటువంటిది పుస్తకాలకి సంబంధించినటువంటి డేటా అంటే ఇప్పుడు ఏదైతే రైట్ చేస్తుందో ఆ డేటా కాస్త కొత్త మలుపులు తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఎటు నుంచి ఎక్కడికి తీసుకెళ్ళాలి అన్నటువంటిది కాస్త ఇప్పుడు చాలా స్పష్టమైనటువంటి రూట్‌లోకి అడుగులు పెడుతోంది. దానికి ప్రధానమైనటువంటి కారణం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కొన్ని అతి తెలివితేటలు. ఏదైతే నరవణే అంశాన్ని రైట్ చేసిందో దాని మీదన విపరీతమైనటువంటి పబ్లిక్ కాన్సెప్ట్ వైపుకి తీసుకెళ్లాలనుకుంటే అది ఇప్పుడు రివర్స్ అయిపోయినటువంటి పరిస్థితి. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పుస్తకాల చట్టాన్ని అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ విప్పడం అన్నటువంటిది ప్రారంభించింది. ఏదైతే నెహ్రూ గారి హయాంలో జరిగినటువంటి తప్పులని రాసిన పుస్తకాలని ఇప్పుడు బయటికి తీసినటువంటి పరిస్థితి. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకువెళ్ళాలన్నటువంటి కాన్సెప్ట్‌లో ఇది స్పష్టమైనటువంటి రూట్‌లో ముందుకు వెళ్తోంది. తాజాగా ఈ వ్యవహారానికి సంబంధించి కీలకమైనటువంటి అడుగులు పడినాయి అని చెప్పొచ్చు. నిషికాంత్ దుబే కొన్ని పుస్తకాలను బయటికి తీసుకొచ్చారు. అందులో ఎంఓ మతాయ్ సాహెబ్ అనేటటువంటి ఆయన నెహ్రూ పర్సనల్ అసిస్టెంట్‌గా 17 సంవత్సరాలు పనిచేసినటువంటి అతను. ఇందిరాగాంధీ తనతో ఒక భార్యలాగా 12 సంవత్సరాల పాటు ఉంది అన్నటువంటిది రాసుకొచ్చాడు. ఆ పుస్తకాన్ని కాంగ్రెస్ పార్టీ బ్యాన్ చేసింది అన్నటువంటి విషయాన్ని గుర్తు చేశారు. అట్లాగే సీజ్ ఫైర్ ఏదైతే చైనాకి సంబంధించిన దాంట్లో ఇదే మన బంగ్లాదేశ్ ఇష్యూ తర్వాత కాల్పుల విరమణ జరిగిందో చైనాతో కాల్పుల విరమణ 1962లో జరిగిందో అప్పుడు ఏం జరిగింది అన్నటువంటి దాని మీదన అప్పుడు రాయబడినటువంటి ఇండియన్ ఆర్మీ వాళ్ళు రాసినటువంటి పుస్తకాన్ని చైనా భారతదేశంలోకి ఎంటర్ అయినటువంటి విషయాన్ని అప్పుడు రాసిన పుస్తకాన్ని కూడా బ్యాన్ చేసింది కాంగ్రెస్ పార్టీ. అట్లా బ్యాన్లు చేసే గుణం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మాకు చెప్పడం ఏంటని నిలదీస్తున్నారు.